ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపైకి ఎక్కి ఆవలి తీరమందలి బెత్సయిదాపురమును చేరవలనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువ జామున ఆయన వారిని దాటిపోవలైనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అటుల సముద్రముపై నడచి వచ్చు యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఏలయనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతంలోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలయనా వారి హృదయములు కఠినమాయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ఆమేన్.